సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్లో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ అనేది సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఈ రోజు నుంచి మనం సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాం. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. మీకు డెఫినెట్గా చెప్తున్నాను, ఈరోజు ఒక్కటి ఫార్ములా నేర్చుకుంటే, ఇప్పుడు చెప్పేది ఒక్కటి నేర్చుకుంటే కనుక మీకు సెకండ్ యూనిట్ మొత్తం అదే వాడతాం. ఓకేనా? సెకండ్ యూనిట్ టోటల్గా డిపెండ్స్ ఆన్ ఓన్లీ దిస్ ఫార్ములా. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. సో ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. మనమైతే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మన ఛానల్లో వచ్చేసి మీకు ప్రతిదీ కూడా ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఎటువంటి మనీ కట్టా మేమైతే తీసుకోము. అండ్ వన్స్ మీరు మనకి వాట్సాప్లో కానీ మీ డీటెయిల్స్ కానీ సెండ్ చేస్తే, లైక్ మీ నేమ్, గ్రూప్, యూనివర్సిటీ సెండ్ చేసి, సార్ మమ్మల్ని ఇలా ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించండి అంటే కనుక ఆ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవడం కూడా జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. న్యూమరికల్ ఇంటిగ్రేషన్ యూనిట్ పేరు వచ్చేసి ఏంటన్నా, న్యూమరికల్ ఇంటిగ్రేషన్. అసలు ఇంటిగ్రేషన్ అంటే మనకు తెలుసు, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సరే, అది కూడా చూద్దాం. చూడు, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ డిఫైన్ ఇంటిగ్రల్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B f of x dx. f of x dx అన్నమాట. సో ఇంటిగ్రల్ A to B f of x dx ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ద integrated f of x. If it applied to the integration function of single variable, the process is known as quadrature. సో మనది ఫస్ట్ ఏంటన్నా, క్వాడ్రేచర్ ఫార్ములా అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి నేర్చుకుంటే సెకండ్ యూనిట్లో సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. సగం కాదు, చాలా మట్టికి. సో చాలా ఇంపార్టెంట్. అందుకని మరీ చెప్తానన్నమాట మీకు. ఇంకా లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ ఇది ఇంటిగ్రల్ A to B స్టేట్మెంట్ అన్నమాట. జస్ట్ మనకి ఇది ఒక్క లైన్ మాత్రమే ఇస్తాను. స్టేట్ అండ్ ప్రూవ్ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అని ఇస్తారు, అంతే. ఇంకేం ఎక్స్ట్రాగా ఇవ్వరు. సో మన స్టేట్మెంట్ ఇంటిగ్రల్ A to B y dx ఈక్వల్ టు h n y0 n స్క్వేర్ బై 2 డెల్టా y0 n క్యూబ్ బై 2 n స్క్వేర్ బై 2 డెల్టా స్క్వేర్ y0 n పవర్ 4 బై 2 మైనస్ n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ డెల్టా క్యూబ్ y0 బై 3 ఫ్యాక్టోరియల్ n5 బై 5 మైనస్ 3 బై 2 n పవర్ 4 ప్లస్ 11 బై 3 n క్యూబ్ మైనస్ 3 n స్క్వేర్ డెల్టా 4 y0 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అప్ టు n+1 టర్మ్స్. సో స్టేట్మెంట్ అన్నమాట. దీనికంటే మనం గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్లు గట్రా ఏమి ఉండవు. యాస్టీస్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా ప్రూఫ్ అయితే చూద్దాం నాన్న. ప్రూఫ్, లెట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B f of x dx. సో ఇప్పుడు మనం y ప్లేస్లో ఎంత తీసుకున్నాం నాన్న? f of x అయితే తీసుకున్నాం. ఎక్కడ? ఇదిగో ఇక్కడ y ప్లేస్లో f of x అయితే తీసుకున్నాం. చూడు, తీసుకున్నామా లేదా? తీసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విత్ సేయింగ్ x0 ప్లస్ h, x0 ప్లస్ 2h, x0 ప్లస్ 3h, సో ఆన్ x0 ప్లస్ nh, సో ఆన్. ఓకేనా? నెక్స్ట్ చూడు, let the range b minus a divided into n equal parts, each of which is with n. b minus a equal to nh. So let x0 equal to a, x1 is equal to x0 plus h. ఓకేనా? x1 is equal to ఎంతనా? x0 ప్లస్ h. ఓకే, x0 అంటే ఇప్పుడు మేము ఎంత తీసుకున్నాం? a తీసుకున్నాం, అవునా? సో x1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ h. ఓకేనా? x1 అయిపోయింది. నెక్స్ట్ చూడన్నా, x2 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ 2h. సో ఇక్కడ మనం x0 ప్లస్లో ఎంత తీసుకున్నాం? a. సో ఆన్ అలాగా x1, x2, x3, సో ఆన్ x పవర్ వెనక రండి.
ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్హెచ్. సో ఇక్కడ మనం ఎక్స్ పవర్ ఎన్హెచ్ అన్నా సరే అదే. ఓకేనా, ఇప్పుడు ఎంతన్నాను ఇప్పుడు మనకి ఏ ప్లస్ ఎన్హెచ్, ఏ ప్లస్ ఎన్హెచ్. సో ఇది కూడా ఎక్స్ నాటే. ఓకేనా, ఏ ప్లస్ ఎన్హెచ్. నౌ I equal to integral a to b f of x dx, f of x dx by Newton's interpolation formula. By Newton's interpolation formula ప్రకారం సో మనం ఏమనుకుంటామంటే నాన్న యు ఈక్వల్ టు వై నాట్ ప్లస్ డెల్టా వై నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ u ఇంటూ u మైనస్ 1 u మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ సో ఆన్. దాన్ని మనం ఈక్వేషన్ 1 కింద అయితే తీసుకుంటాం. లెట్ u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. దేర్ ఫోర్ ఇప్పుడు చూడనా, ఇప్పుడు యూని హెచ్ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు యూహెచ్. ఓకేనా, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే మనకి ఎంత డిఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తామన్నమాట. ఓకేనా, సో యూహెచ్కి డిఫరెన్షియేషన్ హెచ్డియు. ఓకే సరే, మనకి అప్పర్ లిమిట్ ఎంతనా ఇక్కడ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్, ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ అన్నమాట. నౌ యూ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్, ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఓకేనా, ఇక్కడ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ క్యాన్సిల్. దేర్ ఫోర్ ఎన్హెచ్ బై హెచ్ మిగిలింది, అంటే ఇక్కడ హెచ్ క్యాన్సిల్. దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు ఎన్. ఎంతనా యూ ఈక్వల్ టు ఎన్ అయితే వచ్చిందిరా. ఓకేనా, నెక్స్ట్ చూడు, లోయర్ లిమిట్ ఎంత ఎక్స్ నాట్ అంతే కదా. లోయర్ లిమిట్ ఎంతనా ఎక్స్ నాట్, అంటే ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే వాటి లెంత్ నాన్న. ఓకేనా, చైన్ అన్నమాట, x1 x2 x3 ఇలాగ. అంటే ఎక్స్ నాట్ నుంచి లోయర్, అప్పర్ ఎంత ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ హెచ్. ఓకేనా, ఎన్హెచ్. ఓకే, ఎక్స్ నాట్ యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్, అంటే ఎక్స్ నాట్ ఎక్స్ కలిపితే హెచ్. దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు 0. యూ ఈక్వల్ టు ఎంతనా 0. దేర్ ఫోర్ ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ వచ్చినాయిరా. దేర్ ఫోర్ ఐ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఎఫ్ ఆఫ్ డిఎక్స్. ఇది మనకి లిమిట్ అన్నమాట, ఐ మీన్ మెయిన్ థింగ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి మెయినే కదా, ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దేర్ ఫోర్ ఇప్పుడు చూడు, ఐ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఎక్స్ నాట్ వై నాట్ ప్లస్ యూ. ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఫార్ములా ఏంటిది, యూ బై న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉంది కదా, అది మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. చూడు, యాజ్ డీజీ సబ్స్టిట్యూట్ చేసేసా డిఎక్స్. ఓకేనా, యాజ్ డీజీగా డిఎక్స్ కూడా వేసేసాను. నౌ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. సో సేమ్ యాస్టీగా వేసుకుంటాం. ఇక్కడ మనం ఎలా చేస్తాము అంటే కనుక క్లారిటీగా చూడనా, ఇక్కడ మనం యూని మల్టిప్లై చేస్తాం. ఎలాగా, ఇక్కడ యూ ఇంటూ యూ ఎంత యూ స్క్వేర్ వేసేనా. నెక్స్ట్ యూ ఇంటూ -1 మైనస్ యూ బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ నెక్స్ట్ చూడు యూ ఇంటూ యూ క్యూబ్ మైనస్ యూ ఇంటూ యూ చేస్తే 3 మైనస్ యూ స్క్వేర్ ప్లస్ యూ ఇంటూ యూ చేస్తే 2 ప్లస్ యూ బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ వీటిని కూడా మల్టిప్లై చేయి. అంటే యూ పవర్ 4 మైనస్ ఎంత 1 ఇంటూ 2 2 2 ఇంటూ 3 6 యూ క్యూబ్ ప్లస్ 11 యూ స్క్వేర్ మైనస్ 6u. ఓకేనా, డెల్టా పవర్ 4 వై నాట్ డిఎక్స్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒకటి తెలుసు, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న హెచ్డియు. ఎంత హెచ్డియు. ఓకేనా, హెచ్డియు అవునా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్డియు అని మనం ఇక్కడే చెప్పుకున్నాం. ఓకేనా, అది తీసుకొచ్చి ఇప్పుడు డిఎక్స్ ప్లేస్లో పెడతాను రా, అంతే, ఇంకేమీ చేయను. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ మనం అప్లై చేస్తాం కాబట్టి ఇంక ఇంటిగ్రేషన్ మనకైతే ఉండదు, డైరెక్ట్గా అయితే చూపిస్తా. ఓకేనా, సరే చూడండి. నెక్స్ట్ ఉన్నాను. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి యూకి అయితే ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే యూ 0 to n x
y0 n ప్లస్ u²/2n 0 to n డెల్టా y0 ఇట్లన్నిటికి మీకు ఎలా వచ్చింది అంటే కనుక ఒకసారి చూపిస్తాను నాన్న. ఇలా చూడు, ఇంగో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి మనకి ఇప్పుడు ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకేనా, ఇవన్నిటికి కూడా ఓకేనా, ఆ విధంగా అన్నమాట. ఓకేనా, దేర్ఫోర్ u3 మైనస్ 3 మైనస్ u²/2 డెల్టా² y0/2. సో ఓవరాల్గా దీనికి కూడా వస్తుంది 0 to n డెల్టా³ ప్లస్ u5/5 మైనస్ u⁴/4. అంటే ఇక్కడ 4 2 4 6 ఉన్నాయి కదా, సో ఎన్నిసార్లు పోతుంది 3 times, ఇది 2 times. ఓకేనా, దేర్ఫోర్ ప్లస్ 11u³ మైనస్ 6. ఇక్కడ -6 2 అంటే -3/2 వస్తుంది. ఓకేనా, 0 to n డెల్టా⁴ y0 అప్ టు n వరకు రా. ఓకేనా, దేర్ఫోర్ ఈక్వల్ టు h ny0 ప్లస్ n²/2 ny0 ప్లస్ n²/2 డెల్టా y0 ప్లస్ n³ మైనస్ u²/2 డెల్టా² y0 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ n⁴ మైనస్ 3 n² n⁴ మైనస్ 3 ప్లస్ n² డెల్టా³ y0 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ u⁴ మైనస్ 3/2 n⁴ ప్లస్ 11 n³ 3. ఇక్కడ n అనేది ఎలా వచ్చిందంటే మనం ఇక్కడ u ప్లేస్లో n పెడతాం. సో మీకు ఇక్కడ రాయలేదు, టేక్ u ఈక్వల్ టు n. ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు u ప్లేస్లో ఎంత పెడతాం, n అన్నమాట. ఓకేనా, లాస్ట్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, లాస్ట్కి మనం ఒక ఈక్వేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న, ప్రతి ఒక్కరికి వచ్చేయాలి ఫార్ములా. ఇన్ కేస్ రాలేదని నువ్వు సెకండ్ యూనిట్ వదిలేయడమే, ఇంకంతే. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టేట్ అండ్ ప్రూవ్ ట్రిపిజోడియల్ రూల్ అయితే చెక్ చేద్దాం. సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.